హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ట్యుటోరియల్ పార్ట్ 21 అనేది అయితే చేస్తున్నాము. అండ్ ఈ వీడియోలో మనకు వన్ టు మెనీ కాన్సెప్ట్ అనేది అయితే నేర్చుకోబోతున్నాము. ఈ వన్ టు మెనీ మ్యాపింగ్ ఇన్ స్ప్రింగ్ బూట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా మనము కోడింగ్ అనేది అయితే రాస్తాము, రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏ విధంగా మనకు టేబుల్స్ అనేది అయితే క్రియేట్ అవుతుంది, ఏ విధంగా డేటా అనేది అయితే యాడ్ అవుతుంది అనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు మిడిల్లో ఎక్కడైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ అయితే చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అనేది అయితే ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు రిప్లై వెంటనే రాకపోతే వెంటనే మా వాట్సాప్ గ్రూప్స్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము వన్ టు వన్ మ్యాపింగ్ అనేది అయితే చూసుకున్నట్లయితే టూ టేబుల్స్ అనేది అయితే క్రియేట్ చేసాము. వన్ వచ్చేసి ఎంప్లాయ్ టేబుల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి టాస్క్ టేబుల్. ఇక్కడ వన్ టు మెనీ అంటున్నాం కాబట్టి వన్ ఎంప్లాయీకి మెనీ టాస్క్స్ అనేది అయితే అసైన్ చేశాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్ ఐడి 1 సద్దాం హుసేన్కి మనము ఇక్కడ టాస్క్ టేబుల్లో టాస్క్ ఐడి, టాస్క్ నేమ్ అండ్ ఎంప్లాయ్ ఐడి, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి 1 ఏదైతే ఉందో సద్దాం హుసేన్కి 3 టాస్క్స్ అనేది అయితే అసైన్ చేశాము. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ప్రైమరీ కీగా వర్క్ అవుతున్నది, మనకు టాస్క్ టేబుల్కి వచ్చేసరికి ఫారెన్ కీగా మనకు వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టాస్క్ ఐడి ఎంప్లాయ్ ఐడి 1 అండ్ టాస్క్ నేమ్ వచ్చేసి యూఐ రిలేటెడ్ ఇష్యూస్ పాస్ చేసాము. అండ్ ఎంప్లాయ్ ఐడి 1కి లాగిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది అయితే అసైన్ చేసాము. అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయ్ ఐడికి రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ మనకు సెకండ్ వచ్చేసి నవీన్ అనే నేమ్కి మనము 2 ఇష్యూస్ అనేది అయితే లైక్ టాస్క్స్ అనేది అయితే అసైన్ చేసాము. డిప్లాయ్మెంట్ ఇష్యూస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఈ ఎంప్లాయ్ ఐడి 2కి మనము అసైన్ చేసాము. ఈ విధంగా మనము మన ప్రాజెక్ట్లో ఒక ఎంప్లాయ్ ఎంటిటీ అండ్ ఒక టాస్క్ ఎంటిటీ అనేది అయితే క్రియేట్ చేస్తాము. ఈ 2 ఎంటిటీస్ క్రియేట్ చేసి ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకుంటాము. ఎందుకంటే మనం డేటా అనేది అయితే డేటాబేస్లో సేవ్ చేయాలి కాబట్టి అది యాడ్ చేస్తాము. తర్వాత మెయిన్ క్లాస్లో మనము ఒక కమాండ్ లైన్ రన్నర్ ఇంటర్ఫేస్ అనేది అయితే యాడ్ చేసుకొని మన డేటా అనేది అయితే అక్కడ క్రియేట్ చేస్తాము. లైక్ 2 ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తాము, అలాగే టాస్క్స్ క్రియేట్ చేసి ఆ టాస్క్స్ని ఆ ఎంప్లాయీస్కి యాడ్ చేస్తాము. ఇది ఎలా ప్రాక్టికల్గా కోడ్ అనేది రాయాలనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం 1 to 1 యూని డైరెక్షనల్, 1 to 1 బై డైరెక్షనల్ అనేది అయితే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి అర్థం చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేయండి. నేను టైం సేవ్ చేయడానికి నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. వన్ టు మెనీ మ్యాపింగ్ అనేది అయితే ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వన్ టు మెనీ మ్యాపింగ్లో నేను ఎస్ఆర్సి మెయిన్ జావాలో మనకు com.easy అనే ప్యాకేజ్లో మెయిన్ క్లాస్ అనేది అయితే ఉంది. ఈ మెయిన్ క్లాస్కు మనం ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి కమాండ్ లైన్ రన్నర్ అనేది అయితే యూజ్ చేస్తాము. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ దానికన్నా ముందు మనం ఎంటిటీస్ అనేది అయితే చూద్దాము. మనం com.easy ఎంటిటీ అనే ప్యాకేజ్లో ఎంప్లాయ్ ఎంటిటీ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. @ఎంటిటీ @టేబుల్ నేమ్ ఇచ్చాము. అండ్ ఐడి వచ్చేసి జనరేటెడ్ వాల్యూకి రావడానికి మనం @జనరేటెడ్ వాల్యూ అనేది అయితే యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్. ఇక్కడ నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్ తర్వాత మనము ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ టాస్క్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము వేరియబుల్ లాగా. వన్ టు మెనీ అనే యాంటేషన్ అనేది అయితే యూజ్ చేసాము. తర్వాత మనకు టాస్క్ టేబుల్లో ఎంప్లాయ్ ఐడి అనేది యాడ్ అవ్వడానికి @జాయిన్ కాలమ్ నేమ్ అనేది అయితే ఇచ్చాము ఎంప్లాయ్ ఐడి. ఇక్కడ మనము ప్రైవేట్ లిస్ట్ ఆఫ్ టాస్క్స్ అంటే వన్ ఎంప్లాయ్ మెనీ టాస్క్స్, వన్ ఎంప్లాయ్ లిస్ట్ ఆఫ్ టాస్క్స్, ఈ విధంగా మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి మనం సింపుల్గా ప్రైవేట్ లిస్ట్ టాస్క్ అనేది అయితే ఇచ్చేసుకొని ఒక అరే లిస్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. తర్వాత మనము ఈ ఎంప్లాయ్కి సంబంధించి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాము. తర్వాత ఏదైతే మనము టాస్క్ ఎంటిటీ ఇక్కడ మనము ఒక లిస్ట్ ఆఫ్ టాస్క్స్కి వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకున్నాము, దానికి మనము గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము సింపుల్గా. అండ్ నెక్స్ట్ టాస్క్ ఎంటిటీకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎంటిటీ టేబుల్ నేమ్ అనేది ఇచ్చేసాము. అండ్ టాస్క్ ఐడి జనరేట్ అవ్వడానికి మనము జనరేటెడ్ వాల్యూ అనేది అయితే ఇచ్చేసుకున్నాము. తర్వాత టాస్క్ నేమ్, ఈ టాస్క్ ఎంటిటీకి సంబంధించి ఒక సింపుల్ కన్స్ట్రక్టర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత com.easy
రెపో అనే ప్యాకేజ్‌లో ఎంప్లాయీ రిపోస్టర్ అనేదైతే యాడ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసి జేపీఏ రిపోజిటరీ అనేదైతే యాడ్ చేసుకున్నాము ఇంటర్ఫేస్‌ని. ఈ జేపీఏ రిపోజిటరీలో ఉన్న మెథడ్స్ అన్నీ మనము ఎంప్లాయీ రిపోజిటరీతో యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎంప్లాయీ రిపోజిటరీని నేను మెయిన్ క్లాస్‌లో కామ్.ఈజీ అనే ప్యాకేజ్ మెయిన్ క్లాస్‌లో ఇక్కడ మనము ఆటో వైడ్ అనేదైతే రాసుకున్నామో, ఈ ఎంప్లాయీ రిపోజిటరీ యూజ్ చేసి మనం ఏదైతే ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేశామో, తర్వాత టాస్క్స్ క్రియేట్ చేశామో, ఆ టాస్క్స్ ఎంప్లాయీకి అసైన్ చేసిన తర్వాత మనము వాటిని మనం సేవ్ చేయాలి కాబట్టి, ఈ ఎంప్లాయీ రిపోజిటరీ ద్వారా మనము అందులో ఉన్న మెథడ్స్‌ని యూజ్ చేసి మనం డేటాబేస్‌లో స్టోర్ అనేదైతే చేస్తాము. ఇక్కడ మనకు ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి కమాండ్ లైన్ రన్నర్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యాడ్ చేసుకుంటే మనకు ఒక అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్ అనేదైతే వస్తది. ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తాయి. ఆ ఎర్రర్ మీద క్లిక్ చేస్తే యాడ్ అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్ అనేదైతే వస్తది. అప్పుడు మీకు అది క్లిక్ చేయగానే మీకు ఈ మెథడ్ అనేదైతే ఇక్కడ వచ్చి జనరేట్ అవుతది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ సద్దాం హుసేన్ అనే ఎంప్లాయీని క్రియేట్ చేశాను. తర్వాత నవీన్ అనే ఎంప్లాయీని క్రియేట్ చేశాము. మనకు 2 ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం పీపీటీలో చూసుకున్నట్లయితే 2 ఎంప్లాయీస్‌ని యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టాస్క్ టేబుల్. టాస్క్ టేబుల్‌కొచ్చేస్తే మనకు 5 టాస్క్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి యూఐ రిలేటెడ్ ఇష్యూ. సెకండ్ టాస్క్ వచ్చేసి లాగిన్ రిలేటెడ్ ఇష్యూస్. థర్డ్ టాస్క్ వచ్చేసి రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ డిప్లాయ్‌మెంట్ ఇష్యూస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. ఈ 5 టాస్క్స్ అనేదైతే మనం యాడ్ చేసుకున్నాము. వీటిని మనము ఆ లిస్ట్ ఇక్కడ మనం ఏదైతే ఎంప్లాయీ క్లాస్‌లో లిస్ట్ క్రియేట్ చేసుకున్నామో ఆ లిస్ట్‌కి యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఫస్ట్ ఎంప్లాయీకి మనము employee1.getTask.add ఇక్కడ మనము ఎంప్లాయీ ఎంటిటీలో ఈ లిస్ట్ ఆఫ్ అరే లిస్ట్‌లో మనము సెట్ చేస్తూ ఉన్నాము. గెట్ టాస్క్స్ అండ్ సెట్టర్ టాస్క్స్ అనేదైతే మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. గెట్టర్స్ అండ్ సెట్టర్స్ వాటిని మనము ఇక్కడ యాడ్ చేసుకొని మనము సెట్ చేస్తున్నాము. అంటే ఆ అరే లిస్ట్‌లో మనం యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎంప్లాయీ 1కి లైక్ సద్దాం హుసేన్‌కి టాస్క్ 1 అనేదైతే యాడ్ చేశానో అండ్ నెక్స్ట్ కూడా సద్దాం హుసేన్‌కి టాస్క్ 2 అనేది యాడ్ చేశాను. టాస్క్ 3 కూడా యాడ్ చేశాను. ఈ ఫస్ట్ ఎంప్లాయీకి 3 టాస్క్స్ అనేదైతే అసైన్ చేశాము. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ 2కి నవీన్ అనే ఎంప్లాయీకి మనము 2 టాస్క్స్ టాస్క్ 4 అండ్ టాస్క్ 5 అనేదైతే అసైన్ చేశామో, మనకు ఇక్కడ పీపీటీలో ఏ విధంగా టేబుల్ క్రియేట్ అయ్యిందో అదే విధంగా మనకు ఎగ్జిక్యూట్ అనేదైతే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పీపీటీలో మనము ఏదైతే టాస్క్ టేబుల్‌లో ఎన్ని టాస్క్ నేమ్స్ ఉన్నాయో అవే మనకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వాల్సి ఉంటుంది రన్ చేసిన తర్వాత. సేమ్ నేను ఫస్ట్ ఎంప్లాయీకి 3 టాస్క్స్ అసైన్ చేశాను. తర్వాత సెకండ్ ఎంప్లాయీకి 2 టాస్క్స్ అనేదైతే అసైన్ చేశాను. లాస్ట్ మనము ఎంప్లాయీ రిపోజిటరీ యూజ్ చేసి ఫస్ట్ ఎంప్లాయీని సేవ్ చేశాను. అండ్ ఎంప్లాయీ రిపోజిటరీని యూజ్ చేసి సెకండ్ ఎంప్లాయీని అయితే సేవ్ చేశాను. ఈ విధంగా మనము కోడింగ్ అనేదైతే రాసుకుంటామో దీన్ని సింపుల్‌గా నేను రన్ అనేదైతే చేస్తాను. ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత రన్ యాజ్‌లోకి వచ్చేసి మనం స్ప్రింగ్ బూట్ యాప్ అనేదైతే క్లిక్ చేసినట్లయితే మన ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన కన్సోల్ అనేదైతే మన ప్రాజెక్ట్ అనేదైతే రన్ అవుతుంది. మన ప్రాజెక్ట్ కంప్లీట్‌గా రన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు. వెబ్ సర్వర్ ఫెయిల్డ్ టు స్టార్ట్ పోర్ట్ 8080 వాస్ ఆల్రెడీ ఇన్ యూజ్ అంటుంది. మనం ఒకసారి ఈ ప్రీవియస్ యూజ్ చేసిన దాన్ని మనం క్లోజ్ అనేదైతే చేసేద్దాము. ఎందుకంటే ప్రీవియస్ ఏదైనా ప్రాజెక్ట్ 8080 మీద రన్ అయినా గానీ మనకు కొన్ని ప్రాజెక్ట్స్ అనేదైతే రన్ అవ్వవు. కావాలంటే మనం పోర్ట్ నంబర్ అనేదైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సింపుల్‌గా మన ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ యాప్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకు మళ్ళీ ప్రాజెక్ట్ అనేదైతే రన్ అవుతుంది. ఇప్పుడు పోర్ట్ నంబర్ ఇష్యూస్ సాల్వ్ అయితదనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రాజెక్ట్ అనేదైతే సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. స్టార్టెడ్ 1 టు మెనీ మ్యాపింగ్ అనేదైతే వచ్చేసింది. మనకు 8080 పోర్ట్ నంబర్ మీద మనం రన్ అయింది. ఎందుకంటే ఇందాక ఆ పోర్ట్ నంబర్ రన్ అయిన దాన్ని స్టాప్ చేశాము. అండ్ ఇప్పుడు మనము పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ కాన్ఫిగరేషన్స్ ఆల్రెడీ యూజ్ చేశాము. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్‌లో ఆల్రెడీ పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ అనేదైతే యాడ్ చేశాం కాబట్టి మనము ఎస్‌క్యూఎల్ సెల్ అనేదైతే అందులో కమాండ్స్ అంటే లైక్ క్వైరీస్ అనేదైతే ఎంటర్ చేసి టేబుల్స్ క్రియేట్ అయ్యాయా లేదా అనేదైతే చెక్ చేసుకుందాము. సింపుల్‌గా ఎస్‌క్యూఎల్ సెల్ అనేదైతే ఓపెన్ చేసేయండి.
ఎస్‌క్యూఎల్ షెల్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ 4 టైమ్స్ అనేదైతే ఎంటర్ చేయగానే పాస్వర్డ్ అనేదైతే అడుగుతది. మీరు పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో, ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ కాన్ఫిగరేషన్‌లో ఇచ్చాం కదా! ఆ పాస్వర్డ్ అనేదైతే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే మనము ఆ టేబుల్‌లో ఉన్న డేటా అంటే చూడాలనుకుంటే మనము ఒక క్వెరీ అనేదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్ అనే నేమ్‌ని మనము ఎంటిటీ క్లాసెస్‌లో మనము టేబుల్ నేమ్ అనేదైతే డిఫైన్ చేసుకున్నామో, ఇక్కడ చూసుకోవచ్చు టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అండర్ స్కోర్ టేబుల్ కదా! అదే నేమ్‌ని నేను ఇక్కడ ఎడిట్ చేశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఎంటర్ చేయగానే మనకు మన ఎంప్లాయీ టేబుల్ అనేదైతే క్రియేట్ అవుతది. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సద్దాం హుసేన్ నేమ్, నవీన్ అనేదైతే వచ్చేసింది. మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ టేబుల్ అనేదైతే మనకి ఇప్పుడు క్రియేట్ అయ్యింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ టేబుల్ అనేదైతే క్రియేట్ చేద్దాం. చూద్దాము వస్తదా రాదా అనేది. సింపుల్‌గా మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టాస్క్ టేబుల్. ఈ టాస్క్ టేబుల్ అనే నేమ్ కూడా మనం టాస్క్ ఎంటిటీలో టేబుల్ నేమ్‌గా క్రియేట్ చేసుకున్నాము. ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టాస్క్ టేబుల్ హిట్ చేయగానే మనకు ఒక టాస్క్ టేబుల్ అనేదైతే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు టాస్క్ ఐడీస్ 1, 2, 3, 4, 5 అండ్ టాస్క్ నేమ్స్ వచ్చేసి యూఐ రిలేటెడ్ ఇష్యూస్, లాగిన్ రిలేటెడ్ ఇష్యూస్, రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్, డిప్లాయ్‌మెంట్ ఇష్యూస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. ఫస్ట్ 3 ఇష్యూస్ వచ్చేసి మనము ఎంప్లాయీ ఐడీ 1కి అనేదైతే అసైన్ చేశామో, లాస్ట్ 2 ఇష్యూస్ వచ్చేసి ఎంప్లాయీ ఐడీ 2కి అనేదైతే అసైన్ చేశాము. ఈ విధంగా వన్ ఎంప్లాయీ మెనీ టాస్క్స్ మ్యాపింగ్ అనేదైతే జరుగుతుంది కాబట్టి మనకు ఈ విధంగా కోడింగ్ అనేదైతే రాసుకుంటూ ఉంటాము. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్‌ని అయితే క్లిక్ చేయండి. బెల్ సింబల్‌ని క్లిక్ చేసినట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి.